ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు బంపర్ ఆఫర్ అయితే తీసుకువచ్చారు. మరొక 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీరికి మాత్రమే అండి, అందరికీ కాదు, వీరికి మాత్రమే 20,000 రూపాయలు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక కేవలం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల వాళ్లకు మాత్రమే డబ్బులు వస్తాయి. అది కూడా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. మరి రేషన్ కార్డు లేకపోతే మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరిగే అవకాశం ఉండదు. కాబట్టి తప్పకుండా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. మరి ఇప్పటికే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి బడ్జెట్లో నిధులను కేటాయించారు. మరి ఇందులో భాగంగానే మొట్టమొదటిగా ఈ యొక్క పథకానికైతే అమలు చేయబోతున్నారు. ఇప్పటికే మనకు 2 పథకాలు అయితే అమలు చేశారు. సామాజిక భద్రత పెన్షన్ మొదటిగా పెంచితే రెండవది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఇస్తున్నారు. ఇప్పుడు మనకు 3వ పథకం కింద మనకు ఈ నెల 26వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క పథకాలను అయితే ప్రారంభిస్తున్నారు. మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఏంటి, ఎవరికి డబ్బులు రావు, ఏం చేయాలి, ఇంతకీ అర్హతల లిస్టులో మన పేరు ఎలా చెక్ చేసుకోవాలి, ఎవరికి వస్తాయో ఎవరికి రావు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి మరొక 2 రోజుల్లో ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మరి రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. మరి శ్రీకాకుళం జిల్లాలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. మరి అక్కడి నుంచి మిగిలినటువంటి జిల్లాల వాళ్ళందరికీ కూడా డబ్బులు అనేది జమ అయితే చేస్తారనమాట. మరి రేషన్ కార్డు ఉంటేనే ఈ యొక్క పథకం వస్తుంది. మనం ముందు నుంచి కూడా చెప్తున్నాము, రేషన్ కార్డు చాలా ఇంపార్టెంట్. అది కూడా ఇక్కడ డబ్బులు రావాలంటే రేషన్ కార్డుకు ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. అంటే మనకు ఈ నెల 30 వరకు కూడా సమయం ఉన్న 26వ తారీఖున ఈ పథకం విడుదల చేస్తున్నారు. కాబట్టి ఈలోపే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ ఈకేవైసీ కనుక లేకపోతే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు. ఈకేవైసీ లేని కారణంగా నిలిపివేస్తారు. అప్పుడు మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ రేషన్ కార్డుకి చేసేసుకోండి. ఈ నెల 26వ తారీఖున ఈ పథకం ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఈ పథకాన్ని ఈలోపే మీరైతే రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేయండి. ఇక మొత్తానికి ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది ప్రభుత్వం అని చూసుకుంటే మనకు చేపల వేట నిషేధ కారణంగా వేట నిషేధ వృత్తికి ప్రభుత్వం అయితే డబ్బులు అయితే ఇవ్వడం నిర్ణయించింది. అంటే గత ప్రభుత్వంలో మత్స్యకార భరోసా కింద 10,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉండేవారు. మరి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం వచ్చేసి మనకు మత్స్యకారుల నిషేధ భృతి కింద మత్స్యకార భరోసా స్థానంలో మత్స్యకార భృతి తీసుకొచ్చారు. ఇప్పటికే మనకు వేట అనేది నిషేధించడం జరిగింది. ఎందుకంటే మనకు ఇక్కడ సముద్రంలో ఈ యొక్క చేపల ఉత్పత్తిని పెంచడానికి వేటని మనకి చేపలు పిల్లలు పెట్టే సమయానికి ఇది మంచి సమయం అన్నమాట. దాన్ని చెప్పేసి వేటకి వెళ్ళొద్దని చెప్పేసి ఏపీలో నిషేధించారన్నమాట. దాదాపుగా 2 నెలల పాటు ఉంటుంది ఈ నిషేధం అనేది, ఈ వేట నిషేధం. మరి ఈ వేట నిషేధ భృతి ప్రకటించింది. చాలా అట్టహాసంగా మనకైతే ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తుంది. మరి ఎవరైతే మనకు మత్స్యకార కుటుంబాలు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జిల్లాల్లో మత్స్యకార కుటుంబాలు ఉంటాయో ఆ మత్స్యకార కుటుంబాలకు మాత్రమే ఒక్కొక్క కుటుంబానికి వచ్చేసి 20,000 రూపాయలు అయితే వస్తాయి. గతంలో మత్స్యకార భరోసా కింద 10,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు వేట నిషేధ భృతి కింద ఒక్కొక్కరికి కూడా 20,000, అంటే ఒక్కొక్క కుటుంబానికి కూడా 20,000 రూపాయలు ఇస్తున్నారు. మరొక 10,000 రూపాయల నుంచి మనకైతే 20,000 ఇస్తున్నారనమాట అని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. మరి శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభిస్తే తర్వాత మిగిలినటువంటి జిల్లాలు ఉంటాయి కదా,
ఎవరైతే ఉంటారో అక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరుగుతుంది. మరి ఈ యొక్క వేట నిషేధ భృతి అంటే మత్స్యకార భరోసా కింద ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి రావు అంటే లిస్టు విడుదలైంది. ఆల్రెడీ మీరైతే మీ పేరు ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే నేరుగా మీకు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల దగ్గరకు వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు ఈ యొక్క మత్స్యకార భరోసాకు మేము అర్హత ఉందా లేదా అనేది ఈ లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి. మీకు కనుక పేరు ఉంటే గ్రామ వార్డు సచివాలయాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ చేపల వేట నిషేధ కాలానికి సంబంధించి ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు అందిస్తుంది. మరి ఇప్పటికే మనకు రేషన్ కార్డుకి ఈకేవైసీ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే, అలానే ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకోకుండా ఉంటారో వాళ్ళు మాత్రం వెంటనే చేసుకోండి. మనకు డబ్బులు అనేది రావటం జరుగుతుంది. మీకు 1 లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే మీకు పనిచేసేటటువంటి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి. మరి ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్కి అలాగే మీరు ఆధార్ అనేది మీకు లింక్ అయ్యి ఉండాలన్నమాట. దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు. అలా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇలా ఎప్పుడైతే మీరు చెక్ చేసుకుంటారో అప్పుడే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య మనకి మత్స్యకారుల కుటుంబాలకు 20,000 రూపాయలు వస్తున్నాయి. కాబట్టి ఒకసారి మీరు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇక మనకి ఈ నెల 26వ తారీఖులో రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు అమలయ్యేటటువంటి పథకం. మరి ఈ నెల 30 వరకు కూడా రేషన్ కార్డులకు ఈకేవైసీ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇక మే నెలలో కూడా మనకు 8వ తారీఖు నుంచి కూడా మరొక 2 పథకాలు అయితే అమలు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ రేషన్ కార్డు అనేది మనందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మనకు 5 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు ఉన్నారు కదా, వాళ్లకు వేలిముద్ర అనేది పడట్లేదు. వేలిముద్ర పడకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ముందుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఆధార్ సెంటర్కి వెళ్ళి వేలిముద్ర అనేది మనం అప్డేట్ చేయించుకొని ఉండాలి. తర్వాతే ఇక్కడ రేషన్ కార్డు దుకాణానికి వెళ్తే అక్కడ ఈకేవైసీ చేసుకుంటే మీకైతే రిపోర్ట్ అయితే అవుతుంది. మరి ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ విషయాన్ని గమనించి దాని ప్రకారంగా మీరు గనక మనకి అప్లై చేసుకుంటే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తారు. ఆ అవకాశం అయితే ఉంటుంది. ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి, లేకపోతే మనకు రేషన్ కార్డు అనేది రద్దు అవుతుంది. మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తారు. మరి కొత్త రేషన్ కార్డులు కనుక మీరు తీసుకోవాలంటే ఇలానే మీరైతే వేలిముద్ర అనేది వేసుకోవాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక పథకాలు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క పథకాల ద్వారా మీకు రేషన్ కార్డు ఉంటేనే ఈ యొక్క పథకాలు అయితే వస్తాయి. మే నెలలో 2 పథకాలు వస్తున్నాయి. మరి ఈ 2 పథకాలకు కూడా రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు విషయంలో ఇబ్బంది పడకుండా ఉండాలంటే మీరు తప్పకుండా ఇలా చేసుకొని, అలాగే కొత్త రేషన్ కార్డులకు కూడా మే నెలలో అవకాశం కల్పిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మీరు కొత్త రేషన్ కార్డులు కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డులో ఉంటేనే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు అయితే మీకు అందులో అయితే దీనికి సంబంధించి జాబితాలు కూడా సిద్ధమవుతున్నాయి. మరి దాని ప్రకారంగా మీరు గనక చేసుకుంటే, కరెక్షన్ చేసుకుంటే మీకు తప్పకుండా కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రేషన్ కార్డు ఉంటేనే మనకు పథకాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతి నెల రేషన్ కూడా వస్తుంది. మరి ఇప్పుడు రేషన్ కార్డులో ఉన్న వాళ్లకు ఈ నెల 26వ తారీఖున శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు విడుదల చేయబోతున్నారు. ముందుగా శ్రీకాకుళం జిల్లా వాళ్లకు డబ్బులు పడతాయి. తర్వాత మిగిలినటువంటి మత్స్యకార కుటుంబాలు ఏ జిల్లాల్లో ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అనేది రావటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు అయితే అందిస్తుంది. ఇది అప్డేట్, తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.